సార్ 4P విప్లవమా పీపీపీలకు ముసుగా? సార్ ఈ 3P 4P ఇదేంటో ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు కేటాయించారు. అది కూడా ఎప్పటి నుంచో అనుకుంటా ఇల్లు ఆ ప్రభుత్వాలు మరి ఇవి అయితే మళ్ళీ ఇక్కడ క్రెడిట్ చోర్ మేము కడితే మీరే అని జగన్మోహన్ రెడ్డి మరి మీరే ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే గొడవ, మీరు కడితే మీరే ఇవ్వాలి, మీరు ఇవ్వలేదు కదా. వానం కురిస్తే వంక దొల్లాలని మీ హయాంలో మీరు కట్టి పూర్తి చేస్తే మీరు ఇవ్వాలి. అది కాకుండా మా క్రెడిట్ చోర్ అని వృధా. దాంట్లో పాటు నిన్న చంద్రబాబు నాయుడు పీపీపీ 4P పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దానికి ఆయన ఇంకొక పీ కలిపి పీపుల్ అని పెట్టాడు. వాస్తవంగా పబ్లిక్ అంటే పీపులే, పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పెట్టి బంగారు కుటుంబాలంట. ఆ బంగారు 2.5 లక్షల బంగారు కుటుంబాలకు ఇప్పటికి మేలు జరిగిందంట. పీపీపీ 4P అనేది అదొక దాన ధర్మాల కార్యక్రమం కాదు, అదొక విప్లవం అంటున్నారు. ఎవరన్నా డబ్బు కలిగిన వాళ్ళని అడిగి ఇప్పిస్తామంటే అది వేరే విషయం, కొంత జరిగితే జరగవచ్చు, కానీ అది ప్రభుత్వ కార్యక్రమం కాదు బేసిక్గా. రెండోది అది విప్లవం ఎలా అవుతుందండి, విప్లవం గురించి కూడా మనం చర్చిస్తాం ఎట్లాగో తర్వాత అజెండాలో అది ఉంది. సో మీరు ఒక విధంగా పీపీపీ నిజంగా అయితే పీపీపీకి ముసుగు లేదా సమర్థన కోసం 4P తీసుకొచ్చారు. మీరు ఇళ్ల స్థలాలు భూములేమో 99 పైసలకు ఇస్తారు, ప్రాజెక్టులన్నీ ఇస్తారు, కాలేజీలు ఇస్తారు, ఆసుపత్రులు ఇస్తారు, ఇవన్నీ పీపీపీ. ఇంకొక పీ మటుకు తగిలిచ్చి అది విప్లవం అంటున్నారు. నిజానికి నా ఉద్దేశంలో 3P పీపీపీకి ముసుగు 4P అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకేమో ప్రభుత్వ ఆస్తులు, వనరులు, ప్రజల వనరులు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటూ రోడ్లు వాళ్ళకే ఇస్తున్నారు, రాజధాని నిర్మాణాలు కూడా తీసుకొస్తున్నారు, సవాళ్ళు చేస్తున్నారు. దీని మీద ఒక విధమైన నిరసన వ్యతిరేకత వచ్చినా మీరేమీ ఖాతరు చేయటం లేదు. అంటే రోడ్లు, పోర్టులు, వనరులు ఇట్లాంటివన్నేమో పి, ఇక్కడికి వచ్చేసరికేమో వాళ్ళు దయాధర్మంతో జాబితా అది కూడా మళ్ళీ కలెక్టర్లు చేయలేదని కలెక్టర్ల మీద కోపం. కాబట్టి నేను అనుకుంటాను కొంచెం శృతి మించి 4P అనేదానికి చంద్రబాబు నాయుడు శృతి మించి దాని మీద ఆయన ఎక్కువ ప్రచారము, విప్లవం అని అవన్నీ కూడా చేస్తున్నారు. ఇది ప్రతిపక్షాల విమర్శమో కానీ ముందు అధికార యంత్రాంగం తలపట్టుకుంటుంది. మేము ఎక్కడ తీసుకొని రాస్తాము, మాకు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఇప్పుడు పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని మీరు ఏమైనా పెట్టుబడి పెడతారా సార్, మీకు ల్యాండ్ ఇస్తామని అడుగుదామని ఫోన్ చేస్తే మేము ఎక్కడ డొనేషన్లు అడుగుతామేమో బంగారు కుటుంబాల కోసం అని బంగారు బాబులు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదంట. సో ఈ 4P విప్లవం అన్నది ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితికి దారితీస్తూ ఉంది. బహుశా దీన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా జరిపి వాటి ద్వారా ప్రజలకు అందించడం చాలా మంచిది. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వ్యక్తులు ఏదో చేస్తారనుకోలేం. రెండోది, మూడోది ఆయనే అంటున్నారు సంపదల్లో అసమానతలు దారుణంగా పెరిగిపోయాయి. వాటిని ఎలా తగ్గించాలి అంటే సంపద పంపిణీ చేయాలి, భూములు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి, వాళ్ళ ఆరోగ్య, విద్యా, వైద్యానికి దోహదపడాలి. అది చేయకుండా ఒకవైపు అవేమో అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ మీకు మటుకు మేము సాయం చేస్తాము పీపీపీ అంటే అది ఎట్లా కుదిరే కథ కాదు కదా సార్. సో ఈ విప్లవం అయితే ఇది కాదు, ఇది ఒక ధార్మిక కార్యక్రమం అంట, వితరణ అంటారు చూడు, అది వితరణే కానీ విప్లవం అయితే కాదు.